నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. రాజ్యాంగంలో లేనట్టు 50 ఏళ్లకే పరిష్కరించాలి రిమ్స్ శాంతి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి రిమ్స్ వెంటనే వెంటనే నోటీసు లేకుండా తొలగించడము నోటీసు లేకుండా భాస్కర్ నాయుడు భాస్కర్ నాయుడు భాస్కర్ నాయుడు భాస్కర్ నాయుడు రిమ్స్ ప్రారంభం నుంచి శానిటేషన్ సూపర్వైజర్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు సూపర్వైజర్స్ను అర్ధాంతకంగా నోటీస్ ఇవ్వకోకుండా మౌఖికంగా తొలగిస్తామని చెప్పడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటియు కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉన్నది. 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో మేనేజ్మెంట్ మారుతుంది. మారినప్పుడల్లా ఇదే తంతుగా జరుగుతూ ఉన్నది. ఈయన భాస్కర్ నాయుడు గారు ఆ నాయుడు గారు ఏం చెప్తారు, సీఎం గారు మా బంధువు, మా క్లాస్మేటు, నా బెంచ్మెంటు, నా ప్లేట్మెంట్ అన్నీ చెప్తున్నావు, నువ్వేమన్నా చెప్పుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఏ కార్మికులకు రాష్ట్రంలో అన్యాయం జరగడానికి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కడప కలెక్టర్ గారిని కలిసినప్పుడు రిమ్స్లో కానీ జిల్లాలో కానీ ఏ ఒక్క కార్మికులను తీసేయమని చెప్పి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. సీఎం గారి మాటను ఖాతరు చేయడం లేదు, కలెక్టర్ గారి మాటను ఖాతరు చేయడం లేదు. ఖాతరు చేయని భాస్కర్ నాయుడును అరెస్ట్ చేయాలి, లేకపోతే పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. 50 ఏళ్లను తీసేయాలని ఏమైనా జీవో ఉందా, లేకపోతే శానిటేషన్ సూపర్వైజర్లను తీసేయాలని ఏమన్నా జీవో ఉందా? జీవో లేదు, ఏమీ లేదు. మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ పేరు మీద చెప్పి ఈరోజు బెదిరించి తొలగించి కొత్త వాళ్ళని పెట్టుకొని లక్షలాది రూపాయలు కాజేయడానికి, కొల్లగొట్టడానికి ఏమైనా మీ చిన్నాయన సొమ్మా పెదనాయన సొమ్మా అని చెప్పి ఈరోజు నేను మేనేజ్మెంట్ను అడుగుతూ ఉన్నాను. దానికి సమాధానం చెప్పాలి. ఇదే నా తంతు కొనసాగితే 50 ఏళ్ల లోపాల కార్మికులను తీసుకోకపోతే, సూపర్వైజర్లు తీసుకోకపోతే ఈరోజు జీవో నెంబరు అంటే 1948 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వడం లేదు, మొత్తం కొల్లగొడుతున్నారు. అంటే సెలవులు ఇవ్వడం లేదు, జీతంలో కోత, పిఎఫ్లో కోత, ఈఎస్ఐలో కోత, అన్ని రకాల కోత చేస్తున్న భాస్కర్ నాయుడిని అరెస్ట్ చేయాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. బహుశా రిమ్స్ ప్రారంభం నుంచి పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో 50 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళను 63 మందిని తీసేస్తామని చెప్పి పేపర్కి ఇచ్చారు, మౌఖికంగా రావద్దని చెప్పారు.
అంటే శానిటేషన్ సూపర్వైజర్లను డిగ్రీ ఉంటేనే చేస్తామని చెప్తున్నారు. 3 ఏళ్ళు సర్వీస్ ఉండాలి. ఇప్పుడు డిగ్రీ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంతేకాకుండా ఎక్కడ కూడా 50 ఏళ్లలోపు తీసేయాలని జీవో లేదు. ఎంఓయూ అగ్రిమెంట్ ఫైనల్ కాదు, జీవో ఇంపార్టెంట్. జీవో కన్నా కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ ఖాతరు చేయడం లేదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 62 నెలలకు పెంచాడు, 60 నుంచి 62 నెలలకు. ఈయన 62 నుంచి పెంచాలని చూస్తున్నాడు. ఈయనేమో భాస్కర్ నాయుడు గారు 50 ఏళ్ళు దాటిన వాళ్ళని పంపంట. ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి ఇది సరైంది కాదని చెప్పి మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. వాళ్ళ కుటుంబాలు రోడ్డున అట్లాగే పడితే ఉన్నారు. ఈరోజు అక్కడ అపరిశుభ్రంగా తయారయ్యారు. ఏ ఒక్క ప్రాణం పోయినా దానికి భాస్కర్ నాయుడే బాధ్యత వహించాలా, అక్కడ ఉన్న అధికారులే బాధ్యత వహించాలని మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. థ్యాంక్ యూ.